24 గంటలు. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు 15 ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఆయన కామెడీ కింగ్ అని చెప్పి అందరికీ తెలుసు. చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. సో కామెడీని పక్కన పెట్టి ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొని వస్తున్నారు. రాగల 24 గంటల టీమ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ విషెస్. ఎందుకంటే మాట్లాడాలి, బికాజ్ ఇవాళ పాట పాడేది ఇవాళ హీరో ఆయనే, రఘు గారు. సో అందుకని సో ఈ రాగల 24 గంటల్లో సినిమా కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఒక ఆడియన్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ సినిమా. బికాస్ శ్రీనివాస్ రెడ్డి గారు మూవీ అంటే సంథింగ్ ఏదో ఉంటుంది డెఫినెట్గా, ఒక ఎమోషన్, పక్కా కామెడీ. బట్ ఈ సినిమా ఆయన జోనర్కి డిఫరెంట్గా ఉంది, ఒక థ్రిల్లర్ జోనర్. సో ఎలా చేశారా అన్నది నాకు చాలా వెయిటింగ్గా ఉంది. అండ్ ఆయన వచ్చిన నా కాంబినేషన్స్లో మీ అందరికీ తెలుసు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఈ ఒక్క సినిమా చేయకపోయినా నేను, బట్ అది చేసినంత హ్యాపీగా ఉంది బికాస్ మా రఘు గారు ఆయన చేస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి. మా వాసు గారికి కనకవర్షం కురిపించాలి. నాకు తెలిసి ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ టెక్నీషియన్స్కి ఒకటే ఉంది, ఒక 48 గంటల తర్వాత సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ చేసుకోవాలనేది ఉంది మాకు. అంతేనా కాదా? దీనికి యాడ్ చేయవలసినవి రెండే ఉన్నాయి. ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు యాజ్ అ పర్సన్ నాకు చాలా 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 నచ్చారు. ఆయన మంచితనం అయితే అసలు మెల్ట్, అంటే వేడి రొట్టె మీద వెన్న లాంటిది, కరిగిపోతూ ఉంటుంది ఆ టైప్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసి ఇంత మంచి మనసుతో ముందుకు వచ్చినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తంగేడు పువ్వు లాంటి నా బొక్క మీద నా సింధూరం పోసింది సిలుకో. This is another song. This is not Akashani, but this is another song which I remember, which is also with Srinivas sir. ఈ సినిమాలో తంగేడు పువ్వు ఎక్కడ ఉంది? In the next movie. ఓకే ముస్కాన్. ఓకే రఘు గారు మీరు. ఓకే యా. I'm forgetting the lyrics right now, but no, this is the రఘు గారు ఒకసారి మీరు దాన్ని, ఇప్పుడు ఆవిడ ట్యూన్ ఇచ్చారు కదా, మీరు పాడండి ఒకసారి. ఆవిడ ట్యూన్ ఇచ్చారు కదా, ఒకసారి మీరు లైన్ చెప్పండి రఘు గారు. పదాలు మీరు కొంచెం యాడ్ చేయండి. యాక్చువల్గా అది తానా అది తానా. ఓకే, అయితే ఈ తానా ఇలా సాగుతూ ఉంటుంది కాబట్టి రఘు గారు తర్వాత మీ స్పీచ్ కోసం ఆకాశాన్ని కూర్చోబెడతాం నీ అరచేతుల్లో, ఆనందాన్ని రాసిగా పోస్తాం నీ కనుపాపల్లో, నువ్వే అడగాలే కానీ అడిగో మా ప్రాణాలన్నీ ఇదిగో నీకోసం ఇచ్చేస్తా. పాట మొత్తం I only remember the tune right now. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ తెలుగు పదాలకు కొంచెం యాక్చువల్గా ఎండ్ ఉంది తంది, బట్ మర్చిపోయింది తను వర్డ్స్ అవిని. ఇంగ్లీష్ లైన్స్ ఉన్నాయి కొంచెం. ఓకే, సో ప్రస్తుతం హమ్మర్ ఐ మీన్ సింగర్గా లాంచ్ అయిన ముస్కాన్. సో థ్యాంక్ యూ ముస్కాన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ రఘు గారు. ఇంకాసేపట్లో మీ స్పీచ్ ఉంటుంది ఎలాగో. ప్లీజ్ ముస్కాన్, స్పీక్ అబౌట్ few words about the film. Well, I'm very very grateful to Srinivas Reddy Garu and Srinivas sir, our producer, for giving me this platform to play the character which I'm playing. I am playing an aspiring model in the film, and I think it's a very important character because a lot of series of events unfold in regard with what happens to my character, and yeah, I can connect to the character, so I'm excited about the fact that it's something that
I can relate to, and I think I did justice. Other than that, it's I think a lot of good people coming together and a great screenplay. So I hope you all enjoy it and go watch it day after in theaters near you. Thank you. సినిమా నేను చూసేసాను అండ్ సినిమాలో విలన్ ఎవరో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను చెప్పలేను అనమాట. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, సినిమా టైటిల్ చూసినప్పటి నుంచి డెఫినెట్గా ఇది నా జానర్ సినిమా అని అర్థమైంది. ఏదో థ్రిల్లరు సస్పెన్స్ మామూలుగా ఉండే సినిమా కాదు ఇదని. ఆద్యంతం అసలు సీట్కి అతుక్కుపోయి ఏమవుతుందని చెప్పి రకరకాల ప్లాట్లు అనుకున్నాం, వీళ్ళే చేసుంటారు వాళ్ళే చేసుంటారు, ఇదే ఇంటుంది అదే ఇంటుందని చెప్పి. బట్ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం కలకెట్టింగే సార్, చెప్పట్లేదు అంతకంటే ఎక్కువ. సో అది విషయం. అద్భుతంగా ఈషాస్ పర్ఫార్మెన్స్ అయితే రియలీ రియలీ ఫెంటాస్టిక్. అండ్ హీరో గారు కూడా ఐ రియలీ లవ్డ్ మీ వాయిస్, కానీ మీ వాయిస్ త్రో మీ ప్రెజెన్స్ వాజ్ సో పవర్ఫుల్. ప్రతి క్యారెక్టర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ కొద్దిసేపే కనిపించిన క్యారెక్టర్స్ కూడా సార్ చాలా ఇంపాక్ట్ఫుల్గా చేశారు. అండ్ మీరు ఇలాంటి సినిమాలు ఎక్కువ స్టోరీ ఓరియంటెడ్గా తీస్తారు మరిన్ని అని ఆశిస్తున్నాం. వీ హోప్ రియలీ. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ ఫస్ట్ మీరు అన్నారు చూసారా నా జోనర్లా అనిపించింది అని, థ్రిల్లర్. ఎస్, మాకు కూడా మీ ఇంటర్వ్యూస్ అవి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా ట్విస్ట్లు ఉంటాయి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటా అని మేము వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ నేను దారుణం ప్లీజ్, నేను ఆ రోజు యాక్చువల్లీ ప్రత్యేకంగా మెన్షన్ చేసింది సంగీతం అదుర్స్ అని. మా రఘు చేసిన సంగీతం అన్నాను, మన రఘువేనా అన్నాను. అద్భుతంగా ఉంది. అండ్ రమ్య కొత్త వాయిస్ ఇంట్రడ్యూస్ అయింది, అద్భుతం, ఎక్సలెంట్. రమ్య నాకు ముందే తెలుసు, బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ రీ రికార్డింగ్స్ ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. సో వండర్ఫుల్గా ఉంది రఘు. ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ, మీడియా ప్రతినిధులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రాగల 24 గంటలు ఎప్పుడో చిన్నప్పుడు రేడియోలో విన్న తర్వాత ఈ మధ్యలో చాలా చోట్ల వింటున్నాం ఈ పదాన్ని. ఎందుకంటే నేను కూడా ఈ సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు ఒక 5 క్యారెక్టర్లు 6 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ పోటీ పడి చేశారు. దాంట్లో సత్యభయ్య, శ్రీరామ్ భయ్య, ఈషా గారు చాలా అద్భుతంగా. అంటే ఇప్పుడు చాలామంది చెప్పారు ఈ విషయము, ఏ ఒక్కరి క్యారెక్టర్ చెప్పినా ఏంటి అనేది తెలిసిపోతుందన్న సస్పెన్స్లో ఎవరు ఏమి చెప్పట్లేదు, చూసిన వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు, నేను కూడా ఏం చెప్పా. ఎందుకంటే ఇంకో 36 గంటల్లో మన ముందుకొచ్చి మనందరం చూసి ఆనందింపేటట్టుగా అద్భుతంగా ఉంది. చూసినంతసేపు అలా కన్నార్పకుండా ఫస్ట్ హాఫ్ అయిపోతే సెకండ్ హాఫ్ ట్విస్ట్ల మధ్యలో సాగిపోయింది. అంటే నేను చూసిన తర్వాత అనుకున్నా సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ లేదు. టోటల్ చాలా ట్విస్ట్ల మధ్యలో కథ అద్భుతంగా చేశారు. నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి మనసున్నటువంటి మహారాజు ఎవరన్నా అనుకుంటే అది మా వాసన్న. అలాంటి మంచి వ్యక్తికి, గురువుగారికి ఇలాంటి సినిమా, ఇప్పటివరకు గురువుగారు తీసిన సినిమాలన్నీ మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ అలాంటి సినిమాలు చేశారు. ఎందుకు అనుకున్నారేమో కానీ నిజంగా ఈ సినిమా కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినామో ఇంకో హ్యాంగిల్ గురుగారు ఈ సినిమా ద్వారా మనకు చూపించండి అని మాత్రం నేను నిజంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ అండి. రాగల 24 గంటల సినిమా ఒక మంచి సక్సెస్ అయ్యి ఇంకా చాలామందికి వాసన్న ఇంకా చాలా సినిమాలు చేయాలి, మంచి పేరు వచ్చి మంచి డబ్బులు వచ్చి ఈ సినిమా తర్వాత వాసన్న నాతో కూడా సినిమా చేస్తా అన్నాడు. అది కూడా అంటే నేను చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నా గురువుగారితో, వాసనతో. ఎందుకంటే నాకు చాలా తెలుసు ఈ కథ ఏంది, స్టోరీ ఏంది. టైటిల్ పెట్టినప్పటి నుంచి, షూటింగ్కి వెళ్ళినప్పటి నుంచి, అంటే వాళ్ళు ఎంత ప్రేమించారు. గురువుగారు సినిమాని ప్రేమించడంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే చాలా సినిమాలు చేశాడు కాబట్టి. అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించి చేయించినటువంటి వ్యక్తి వాసన్న. థ్యాంక్ యూ అన్న. మీరు ఇలాగే చాలా సినిమాలు తీయాలని ఆ భగవంతుని కోరుకుంటూ చిత్ర యూనిట్కి అందరికీ నేను నా తరపు నుంచి స్వాగతం పలుకుతున్నాను.
అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా శ్రీధర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ అండ్ మై ఆదిత్య బ్రదర్స్. ఈ సినిమా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అయింది. అండ్ రామ్ సత్యనారాయణ గారు, శ్రీరామ్ భయ్య, వెంకటరమణ భయ్య, ముస్కాన్, కమల్, సత్య తమ్ముడు, రవివర్మ, ఈషా, ఇంకెవరో ఉన్నారా చివరన, అజయ్. ఈ సినిమాలో మీ పేర్లు కూడా చెప్పడానికి పర్మిషన్ లేదు మాకు యాక్చువల్గా. వంశీ అండ్ అనురాగ్. సో అండ్ మా కెమెరామెన్ అంజీ, తమ్మిరాజు గారు, ఎడిటర్ తమ్మిరాజు గారు, అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ ఇక్కడ 2 బంగారాలు ఉన్నాయి, ఈనో బంగారం, ఈనో బంగారం. అంటే ఈ మంచి మనుషులు అనేదానికి ఇంక వీళ్ళిద్దరూ పరాకాష్ట అనమాట. నేను చెప్తున్నా, ఇలా ఎలా ఉండగలుగుతారు ప్రపంచంలో అనేది వీళ్ళిద్దరిని చూస్తే చాలా ఎక్కడో ఒక క్షణంలో మన టెంపర్మెంట్ లూజ్ అవుతాం, ఎక్కడో ఒక రకమైన వేరే ఆలోచన వేరే రూట్లో వెళ్తుంది. కానీ నేను చూసిన ఇద్దరిలో మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉంటారు ఇద్దరు. వీరిద్దరి స్నేహం ఎప్పటికీ కలిసి ఉండాలి. లవకుశలాగా, రామలక్ష్మణులాగా, రావణాసురుడు విభీషణులాగా. దే ఆర్ వెరీ గుడ్ బ్రదర్స్ వాళ్ళు. సో అలా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారు ఈ సినిమాకి నన్ను కమిట్ చేసినప్పుడు ఇందాక మా అంజీ చెప్పినట్టు 2 కళ్ళు సినిమాకి, మ్యూజిక్ ఫోటోగ్రఫీ అని రోజు మాకు ఒక ఎక్స్ట్రా మాకు ఒక ఇది ఉండేది అనమాట నెత్తి మీద మా ఇద్దరికి. అండ్ తను ప్రీవియస్ ఫిల్మ్స్లో అన్నింటిలో కూడా సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి, మ్యూజికల్గా అన్ని పెద్ద హిట్లు కూడా. ఎస్, శ్రీరామ్ గారు, ఫస్ట్ మీ అందానికి రహస్యం చెప్పండి, సీక్రెట్ ఏంటని. మీ గుడ్ విషెస్, మీ లవ్, అంతే. దట్స్ వాట్ ఐ కెన్ సే. అదే ఇన్ని రోజులు నన్ను ఇలానే సినిమాలు చేయాలని ఒక కష్టతోటి ఉండడానికి ఒక ఊపిరిలాగా ఉంది. అండ్ ఐ హోప్ ఇట్ కంటిన్యూస్. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కమింగ్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్కి. ప్రతిసారి తెలుగు సినిమా చేయాలని ఆశపడుతూ ఉంటాను. అప్పుడు ఎవరైనా తలుచుకొని ఓకే శ్రీరామ్ని ఇక్కడ పిలిపించి మనం ఒక సినిమా చేద్దాం అని ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన వచ్చినా ఆ సినిమా బాగుండాలి, ఆడాలి. ఓకే, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని మధ్యలో మా శ్రీనివాస్ రెడ్డి గారు పిలిచి ప్రామిస్, ఐ స్వేర్, ఈ ఒక్క వ్యక్తి కోసమే చేశాను ఈ సినిమా. అండ్ ఐ ఫెల్ట్ సో నైస్ వర్కింగ్. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నింది. వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు, మా ఇద్దరు అన్నలు ఇక్కడ. మీరు ఈ సినిమా ద్వారా ఏం కోరుకుంటున్నారో అడిగితే, ఈ సినిమా ద్వారా ఒక మంచి సక్సెస్ వచ్చి మా ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలా సినిమాలు చేయాలి, మా డైరెక్టర్ గారు ఇంకా చాలా సినిమాలు చేయాలని ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళిద్దరు బాగున్నారంటే ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ అందరూ బాగుంటారు. ఎందుకంటే ఆర్టిస్ట్ అందరికీ అవకాశం దొరుకుతుంది, మంచి కథలు వస్తాయి. సో ఐ విష్ అండ్ హోప్ ఈ సినిమా రాగల 24 గంటల్లో మంచి సక్సెస్ అవ్వాలి. మీరు అట్లే సినిమా చూసారండి. నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రైట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. రేపు పొద్దున 7 గంటలకు నాకు షూటింగ్ ఉంది. ఈరోజు వర్షం పడింది, క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. రేపు వర్షం పడితేనే నేను మళ్ళీ వచ్చి ఇక్కడ సినిమా చూసే అవకాశం, లేకపోతే ఐ కంటిన్యూ షూట్ అక్కడ. సార్ మేము బలంగా కోరుకుంటున్నాం అక్కడ వర్షం పడాలని. చాలా సేమ్ ఇయర్. బట్ ఐ హోప్ గుడ్ వైబ్స్ ఉండే ఈ సినిమాలో. ఫిలిం ఫినిష్ చేసిన తర్వాత డబ్బింగ్ చూసేటప్పుడు కూడా ఒక మంచి వైబ్రేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ సత్యదేవ్ పోర్షన్ సరే, ఈషారప్ప పోర్షన్, మిగతా వాళ్ళందరితోటి, గణేష్ తోటి, అందరితోటి వర్క్ చేసినప్పుడు ఆ పోర్షన్ చూశాను. కానీ ఎంటైర్ ఫిలింగా నేను చూడలేదు. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా మొత్తం సినిమాని ఒకేసారి చూడాలని. దట్ ఈస్ దేర్. ఈ ఫిలింలో ఆ బజ్ ఉంది నాకు. వెదర్ ఇట్ ఇస్ ముస్కాన్ ఆల్సో, లేకపోతే మన రవి గారు, బికాస్ దే 2 రవిలు ఉన్నారు, మిస్టర్ రవి అండ్ రవి ప్రకాష్ ఆల్సో. సో ఓకే. అండ్ మా ముగ్గురు హీరోలు అక్కడ. మా కాంబినేషన్లో చాలా పోర్షన్ ఉండే. ఇట్ ఫీల్స్ నైస్. ఈ సినిమా ఫినిష్ చేసిన తర్వాత కూడా ఒక సినిమాని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాను ఒక విషయం ఉంది. అది ఈ సినిమాలో చూశాను నేను. ఎందుకంటే మా ప్రొడ్యూసరు సరే, డైరెక్టరు సరే బాగా ప్రేమించి ఒక్కొక్క విషయంలో వాళ్ళు ఎఫర్ట్ చేశారు. ఈ ఫంక్షన్ కూడా చూడండి, సినిమా అయిపోయిందా, రిలీజ్ చేసేసామా అని కాకుండా దాన్ని ఎలా వచ్చి ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, ఆ రీచ్ ఎలా చేయించాలని ఒక థాట్ ఉంది కదా. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. దట్స్ వై ఐ ఫీల్
చిన్న ఫిల్మ్ పెద్ద సినిమా అని కాదండి, మంచి సినిమా, ఇది మంచి సినిమా చేసాం, తప్పకుండా ఈ మంచి సినిమా మీ అందరికీ ఒక ప్లెజెంట్ ఫీల్ ఇస్తుంది అండ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. దాని తర్వాత వీ లీవ్ ఇట్ టు ఆడియన్స్ అండ్ గాడ్, మంచి సినిమా చేసామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నాకేం తెలియకపోయినా సార్ మొత్తం నాకు అసలు ఏం తెలియదు దీని గురించి, మొత్తం సార్ నేర్పించి నాకు ఎంత చేయించారు. ఈ స్టేజ్ పై ఉండడానికి కారణం సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ వాసు సార్. నాకు మా ఇంకో మూవీ కలిసాము, అక్కడి నుంచి కలిసి ఇక్కడ వరకు మాకు బాగా పరిచయం అయ్యి సార్ ఆపర్చునిటీ ఇచ్చి అసలు ఏది ఎక్కడ ఏం తక్కువ లేకుండా అన్నీ చాలా బాగా చూసుకొని మా అందరికీ. అండ్ వర్కింగ్ విత్ ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్ ఇక్కడ అందరు సీనియర్సే. నాకు ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ జూనియర్ ఇన్ దిస్ హోల్ ఫిల్మ్. అండ్ యా, యాజ్ అజయ్ సెడ్, మా చాలా మంచి బాండింగ్ అది ముగ్గురికి. ఈ ఫిలింలో మా ముగ్గురికి చూస్తే అసలు ఇప్పుడు చూసింది వేరు, అక్కడ చూసింది మా వేరు ఉంటుంది. అసలు మాకు ఎవరు గుర్తుపట్టారు యాక్చువల్గా అక్కడ, బట్ దిస్ ఇస్ అవర్ రియల్ ఫేసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. డైరెక్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు నెగిటివ్ రోల్స్ చేశాను ఎక్కువ. ఈ మూవీలో నన్ను ఒక డిఫరెంట్ రోల్లో చూస్తారు, అంటే నేను చెప్పలేదు ఇప్పుడు బేసిక్గా. ఒక మంచి రోల్లో చూస్తారు. అండ్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. లాస్ట్ వీక్ చూశాను ఆ ట్రైలర్, అది బాగా నచ్చింది, అప్పుడే చెప్పాను శ్రీనివాస్ రెడ్డి గారికి. అండ్ ఈ ట్రైలర్ ఇంకా నచ్చింది సార్. సో యా, లాస్ట్ 10 yearsగా హీస్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ శ్రీనివాస్ కానూరు గారు బాగా చేశారు. అండ్ నాకు ఇష్టమైన ఆర్టిస్టులు ఇద్దరు, సత్యదేవ్ అండ్ ఈషా రెబ్బా, వన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైనెస్ట్ యాక్టర్స్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మీ ఇద్దరి గురించి. సో గ్రేట్. నాకు ఇష్టమైన ఫ్రెండ్ నా రఘు కుంచే ఈ సినిమాకు మ్యూజిక్ చేశారు. తన శైలికి భిన్నంగా రికార్డింగ్ చేశారు, చాలా బాగుంది, ఫెంటాస్టిక్. రవివర్మ, అందరి అంటే ఈ సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. తప్పకుండా హిట్ అవుతుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ సినిమాలో నేను ఉన్నాను అనుకున్నాను, ట్రైలర్లో కూడా అర్థమైపోయింది. నేను నా ఫస్ట్ సినిమా ఈశ్వర్ అండి, ప్రభాస్ గారితో ఫ్రెండ్ క్యారెక్టర్లో చేశాను. అండ్ తర్వాత విష్ణు గారితో హీరో ఫ్రెండ్గా చేశాను. ఫస్ట్ టైం హీరోయిన్ ఫ్రెండ్గా చేశాను ఈ సినిమాలో నేను ఈశ్వర్ అబ్బా గారికి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ నిజంగా, మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఆ మాట చెప్పి ఉంటారు, నేను ఇంకోసారి దాన్ని గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే డబ్బుల విషయంలో ఏమాత్రం వెనక్కి వెళ్ళకుండా ఎవరికి ఏం కావాలో అన్నీ సమకూర్చి డబ్బులు ప్రాపర్గా ప్రాంప్ట్గా డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు ముందుకు వస్తాయి, మంచి డైరెక్టర్స్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు మంచి జరగాలి, మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hemant, you guys are doing a great job hosting the show. It's been a very entertaining evening. Thank you. Andariki namaskaram. I'm very, very excited for Ragala 24 Gantalo, but I'm most excited for my mentor, my dear friend, my director Srinivas Reddy Garu, for the good-hearted human being that he is. Our association goes back to Damrugum, and I want to say something on behalf of all actors over here. I think for every artist there is a phase in their career when you get the same kind of roles and you want to do something different. You want to prove that you have so much range, and that's only possible when a director believes in you and gives you a new role to do. And that's what Damrukum was for me. And when he called me for this movie, without even listening to it, I said, I'm doing this movie. And I can say this on behalf of my friends here. I think for Isha, I've seen the films that Isha has done before. I think this role, this is the kind of role, Isha, I think you'll agree, you've never done this kind of role ever. And she's done a marvelous job, I must say. And I think for more scripts to come out with female protagonists is the need of the hour. And I think it's the only way forward. So I would thank Srinivas Reddy Garu for it. And my dear friend Satya over here, everyone's coming on stage and praising him. I told him on the first day of the film shoot itself, because I know the entire script, that bro, after this film, your career graph is going to change. And
the role impacted me almost like a Shah Rukh in Dar. And I think Kamal Garu just said Nana Patekar. So it's similar. So Satya, I'm telling you once again, this is going to change everything. And I think for every artist, Muskan's got an opportunity to sing here. Srikanth, I've seen his movies in Tamil. He's done a different role. These three young guys, they are a surprise package of the film. Guys, all the best. You rock in the film. And I think everyone associated with the film, Anji Garu, who's given us beautiful visuals, made us look so good. Raghu Kunche Garu, who's given mind-blowing audio for the thriller track, which really takes you edge of the seat. I think everyone's come into this film for the sheer belief in Srinivas Reddy Garu. శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆయన దర్శకుడు అంటే నిర్మాతల పాలెట దర్శకుడు, నిర్మాతల ఫేవరెట్ దర్శకుడు అతను. ఎప్పుడు కూడా నిర్మాత బాగుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి మాత్రం మా శ్రీనివాస్ రెడ్డి గారు. అతని లైఫ్, అతని కెరియర్ మొత్తం అంతా నాకు తెలుసు. చాలా గొప్ప మంచి మనసున్న మనిషి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక ఈ సినిమాకి ఎంతగా ఎవరో చెప్పారు 2 కళ్ళు అని. నా ఉద్దేశం చార్మినార్కి 4 పిల్లర్స్ లాగా ఈ సినిమాకి 4 పిల్లర్స్ ఉన్నారు. 1 శ్రీనివాస్ రెడ్డి గారు, 2 శ్రీనివాస్ గారు, అలాగే 3 కెమెరామెన్ అంజి గారు, 4 మ్యూజిక్ డైరెక్టరు రఘు కుంచి గారు. ఈ నలుగురు కూడా ఈ సినిమాకి ఒక పిల్లర్స్ లాగా పనిచేశారు. ఏ పిల్లర్ లేకపోయినా ఈ సినిమా ఇంత గ్రాండ్గా ఉండదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంకరేజ్ చేసి వచ్చిన యూత్ అందరికీ నా ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి నేను చెప్పేది ఏం లేదండి, డైరెక్టర్ గారు చెప్తారు. వచ్చిన ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సరి అయిన టైంకే సినిమాని కంప్లీట్ చేసాము. అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కోఆపరేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటండి, నమ్మకమే జీవితం, జీవితమే నమ్మకం అన్న ఒక పాలసీ ప్రకారం నేను ఈ సినిమాకి 7 కోట్లు 8 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క అగ్రిమెంట్ అంటూ లేకుండా అందరితోటి నా మనసు ద్వారా గెలుచుకొని నేను అందరితోటి పని చేయించుకున్నాను. అందరూ నాకు దాని తగ్గట్టు కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఇవాళ రేపు హైదరాబాద్లో ఒక చిన్న రూమ్ రెంట్ తీసుకోవాలన్నా 11 మంత్స్ అగ్రిమెంట్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇన్ని కోట్లు, ఇన్ని వ్యవహారాలు, 250 మంది, 55 రోజులు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 2-3 బాణాలు గట్టి తగిలేయండి. బట్ అవి తీసి పడేశాను. మిగతా అందరి సహకారంతో ఈ సినిమాని కంప్లీట్ చేశాను. ఈ సినిమాకి టెక్నీషియన్లు రఘు గారు, అంజి గారు, ఇంకా ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరి గురించి శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య చెప్తారు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య లాంటి లెజెండరీ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకు దొరకటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అన్నయ్య, నాకు ఒక బ్రహ్మాండమైన సినిమా తీశారు. అందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అది మటుకు చెప్పగలుగుతాను. ఈ సందర్భంగా వద్దు అని తల ఊపుతున్న వదినకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన సాయికృష్ణ సార్ వాళ్ళ ఫ్యామిలీకి, నా ఫ్రెండ్ దత్తు ఫ్యామిలీకి, మా ఊరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్, బాన్స్వాడ నుంచి వచ్చిన మీడియా అందరి మిత్రులకి, ఇంకా మాట్లాడాలంటే స్లిప్ ఉంది కానీ వద్దండి, ఇక చాలా టైం అయింది. కొంచెం బాగా ఉంటేనే సినిమా రన్ అయ్యిద్ది అని అంటున్నారు. మీ అందరూ నేను మంచివాడు అని అందరూ అంటున్నారు. ఓకే, నేను మంచివాడిని నాకు తెలుసు. మీ అందరూ నా మంచితనాన్ని మీరు ఎంత ఉపయోగించుకున్నారో ఎంత ఉపయోగించుకోలేదో తెలియదు. కానీ నా ద్వారా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఒక 100 టికెట్లు నా ద్వారా ఒక శుక్రవారం శనివారం కొనండి. ఒక 100 టికెట్స్ పర్ హెడ్. ఒక 200 మంది వచ్చి ఉంటారు. 100 టికెట్స్ అంటే 2000 టికెట్స్. ఫ్రైడే సాటర్డే మీరు హెల్ప్ చేస్తే సండే నుంచి నా సినిమా చూపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ ట్రబుల్ ప్రతి సినిమాకు ఉంటుంది. మా కాస్టింగ్ ఏంటంటే పెద్ద సినిమా పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో అంటారు. కానీ గొప్పగా చెప్తాను, 2019లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు 22వ తారీఖు 2 సినిమాలు ఉన్నాయని చెప్పి నేను ప్లాన్ చేశాను. మరి నా సినిమా చిన్న సినిమా అనుకున్నారో పెద్ద సినిమా తెలియదు, కానీ 10 సినిమాలు వస్తున్నాయండి. ఓకే, మంచిదే. బట్ రేటింగ్లో కానీ ఎక్కడైనా కంపేర్ చేసేటప్పుడు నా రాగాల 24 గంటలు అనే సినిమా ఫస్ట్లో ఉంది. అది ఎక్కడ చూసినా కానీ, బుక్ మై షోలో అయినా రివ్యూస్లో అయినా. ఇందాక సార్ చెప్పినట్టు ఒక మంచి సినిమా, ఇంత లెజెండరీ డైరెక్టరు, ఇంతమంది తెలుగు ఆర్టిస్టులు కష్టపడి పనిచేశారు సార్. ప్రతి సాటకి ఈ సినిమా ఖచ్చితంగా రీచ్ కావాలి.
రీచ్ అయితే దాని సత్తా తెలుసు సార్ మీకు అని మేము ప్లాన్ చేసి అట్లీస్ట్ థియేటర్లో ఒక 15 రోజులు వెకేట్ ఉంటే థియేటర్లోనే ఓపెన్ దాని బేసిస్ మీద చేయడం జరిగింది. ఈ దానికి శ్రీనివాస్ గారు అని చెప్పేసి మూవీ మ్యాక్స్ వాళ్ళ ద్వారా తెలంగాణలో, ఆంధ్రాలోనేమో సీడెడ్లో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా, ఓవర్సీస్లో కూడా అమెరికాలో కూడా ప్రతి మన తెలుగువాడికి రీచ్ కావాలి అంటే ఒక 25 లక్షలు ఖర్చు అవుతుందంటే కూడా నా సొంతగానే అక్కడ రిలీజ్ చేస్తున్నానండి. ప్రతి ఓడికి తెలుగువాడికి అనేది మన సినిమా చేరాలి అని చెప్పేసి, ఎందుకంటే మన తెలుగుని ఎంత ఆదరిస్తారో అక్కడ తెలిసి నేను ఫస్ట్ 5 థియేటర్లు. మా అన్నయ్య ప్రొడ్యూసర్ గారు, ఆయన మాటల్లోనే మీరు చూడొచ్చు ఆయన ఎంత దమ్మున్న ప్రొడ్యూసరు. అంటే సినిమాలు అందరూ తీస్తారండి. సినిమా అనేటటువంటిది దీంట్లో ఇంత పెడితే ఎంత వస్తుంది, లేదా ఎలా కంట్రోల్లో చేసుకుని ఏమేం చేయాలి, లేదా ఇలాగే తీయాలి, ఇంతలోనే తీయాలి అనేటటువంటి కొన్ని గిరిగీసుకుని వచ్చి తీసేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి. కానీ ఆయన ఒక ప్యాషన్తో వచ్చాడు, ఒక మంచి సినిమా చేయాలి అనేటటువంటి ఇదితో వచ్చాడు. అలాగే ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చాడో అలాగే ఒక అద్భుతమైనటువంటి సినిమాని మేము చేసాం. 100% కూడా ఆయన మాటల్లోనే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు తెలుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా 22వ తారీఖుని ఒక పెద్ద హిట్ సినిమా అవుతూ ఉంది. గతంలో నా సినిమాలు ఎలాగైతే అద్భుతమైన హిట్లతో నేను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నేను వెలుగొందాను, అది మళ్ళీ ఈ సినిమాతో వస్తుందని మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే నా కోసమని కాకుండా శ్రీనివాస్ అన్న కోసమన్నా ఈ సినిమా ఆడుతుంది, ఆయన మంచి మనసుకి. ఎందుకంటే చాలా రేరుగా ఉంటారు ఇలాంటి మనుషులు. ఒక మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడడం, వ్యక్తిత్వం. సో అది చాలా రేరుగా ఉంటారు అట్లాంటి మనుషులు. సో ఇలాంటి ఒక సినిమా తీస్తున్నప్పుడు సహజంగా వెనక నుంచి అంత అవసరమా ఇది అది అని కొంచెం వెనక్కి లాగేటటువంటి పర్సన్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, అంటే భార్య. అలా అన్నయ్య విజయం వెనక మాత్రం వదినున్నారు, అది పక్కా. సో ఇంత ఒక మంచి మనిషిని కన్నా ఆ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత నా బిడ్డ ఆయన గర్వంగా తలెత్తుకునేటటువంటి ఒక సినిమా ఆయన తీశాడు. వాళ్ళే కాదు, ఆయన బంధుమిత్రులు అందరూ కూడా ఈ సినిమా చూసిన తర్వాత సగర్వంగా మా కానూరు శ్రీనివాస్ అని చెప్పుకునేటటువంటి సినిమా ఆయన తీశాడు. అందరూ అలా గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఆయన గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువేనండి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలో కానీ లేదంటే బయట సొసైటీలో కానీ ఎక్కడైనా సరే సక్సెస్ అనేది ఇంపార్టెంట్. అది లేని రోజుని ఎవరు ఉండరు. 360 డిగ్రీస్లో బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, కనీసం నా అనుకునే వాళ్ళు కూడా ఎవరు కనిపించరు. కానీ నా ఇదిలో నేను ఈ ఢమరకం తర్వాత నేను ఉన్న ఈ స్ట్రగుల్స్ కొంచెం ఈ గ్యాప్లో ఎంతోమంది నేను చూసా, వచ్చారు సినిమా చేద్దారన్నారు, దగ్గరగా వచ్చినాయి. అంటే అది వాళ్ళ ప్రాబ్లమ్స్, అంటే పాపం చేయలేదని ఎవరిని మనం తప్పుగా అనకూడదు. అలా నేను పడుతున్న స్ట్రగుల్స్ అన్నీ చూసి అన్న నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మనమే సినిమా చేద్దాం అని ఒక మాట ఇచ్చి ఆ మాట కోసం నిలబడి నాతో ఈ సినిమా తీశాడు. సో అంటే నా ఒక చీకట్లో ఉన్న నన్ను మళ్ళీ తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు. నా పక్క నుండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఏదో ఒక సినిమా చేసేసాం అయిపోయిందని కాదు, ప్రతి విషయంలో నా ప్రతి అడుగులోనే నన్ను ముందుకు నడిపిస్తాను అన్నయ్య. అలాగే మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నా జీవితాంతం నేను బ్రతుకున్నంతకాలం కూడా ఆయన మాత్రం నేను వదలను. సో నాకు దేవుడిచ్చిన ఒక అన్న, అంటే నాతో సినిమా తీసాడని కాదు, అంత గొప్ప వ్యక్తి ఈరోజు మళ్ళీ నాకు ఒక మార్గాన్ని, ఒక దారిని చూపించాడు. చాలా థ్యాంక్స్ అన్న. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన గురించి చాలా చెప్పాలి. ఇక సినిమా గురించి చెప్పాలని అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీ కార్తికేయ చెల్లాడు సమర్పణలో మేము చేసినటువంటి రాగల 24 గంటల్లో చాలా సగర్వంగా నేను చెప్తున్నాను ఈ సినిమా గురించి. నా గత వైభవం ఎలాగైతే ఉండేదో అలాంటి ఒక వైభవాన్ని నాకు తీసుకొచ్చేటటువంటి గొప్ప సినిమా ఇది. అంటే ఎవరికాలే వాళ్ళ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ నేను
మనస్ఫూర్తిగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా గొప్పగా తీసాం. ఎందుకంటే నేను స్క్రిప్ట్ విని రేపే స్టార్ట్ చేయాలన్నంతగా మేము ఈ కథ విన్నప్పుడు మేము ఫీల్ అయ్యాము. అలాగే ఈ సినిమాకి నాకు మంచి మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ దొరికారు. రఘు, తమ్ముడు పైకి రండి, రవి రండి, మీ ముగ్గురు రండి, డాక్టర్ గారు. తర్వాత ఒకే ఒక మాట, ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. సో ఈ స్క్రిప్టు ఈయన విన్న తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయడానికి ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి అని ఇంటికి వెళ్ళి చెప్పాడు. ఇది నేను మీరు చెప్పినట్టుగా నేను చేయగలిగితే ఇది నాకు అవార్డు వస్తుంది, ఇది ఒక సూపర్ హిట్ సినిమా అండి, కానీ నేను చేయగలనా అని నేను భయపడుతున్నాను. అంటే ఇంత గొప్ప నటుడే ఆ మాట అంటే ఆ స్క్రిప్ట్ రేంజ్ అలాంటిది, ఆ క్యారెక్టర్ అలాంటిది. సో అలా ఈ సినిమాలో ఈయన పాత్రకి ఈయన ప్రాణం పోశాడు. ఈ సినిమాకి డెఫినెట్గా ఈయనకి అవార్డు వస్తుంది, అంత గొప్పగా ఈ సినిమాలో యాక్ట్ చేశారండి. డెఫినెట్గా ఈ సినిమాకి ఈయన ఒక పెద్ద ఎస్సెట్. సో అంటే ఇంకా చాలామంది గురించి చెప్పాలి కాబట్టి నేను తొందరగా తెలుస్తా. అలాగే మా ఈషా అమ్మ, ఇది ఇందాక అన్నయ్య అన్నాడు, నేను స్వీటీతో అంటే మన అనుష్కతో చేయాలనే ఇదితోనే ఫస్ట్ నేను ఈ కథ విధంగానే నాకు బా అని అనిపించి, అంటే కొన్ని వాణిజ్యపరమైనటువంటి విషయాలు ఉంటాయి, అంటే వీళ్ళతో చేస్తే ఇంత బిజినెస్ ఇలా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా రేంజ్ కూడా ఒక ఇదిగా ఉంటుందనే ఉద్దేశంతో మేము రకరకాల హీరోయిన్స్కి చెప్పడం, వాళ్ళందరూ చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. బా ఎంత బాగుంది, నేను చేస్తాను ఒక 6 months 8 months ఇలాగా. అలా కాదు, ఇది చాలా హాట్గా ఉంది, ఇమ్మీడియట్గా చేయాలి ఈ సబ్జెక్టు అన్న దీంట్లో ఎవరు అనుకుంటున్నప్పుడు నేను ఆ సినిమా చూసా. అందులో ఒక చైర్లో కూర్చునే డైలాగులు చెప్తుంటుంది, కానీ చాలా క్యూట్గా ఉంటుంది. సో మన ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా అమాయకత్వమైన క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టరు, చాలా పర్ఫార్మెన్స్ చేయాలి అనుకుని నేను చూస్తున్న ఆ టైంలో తను చూడంగానే అసలు మనం తిన్నే ఎందుకు పెట్టుకోకూడదు అని అనిపించి నేను తనకు కథ చెప్పా. చాలా ఇంప్రెస్ అయ్యింది. సో నేను ఇమీడియట్గా తనని ఫైనలైజ్ చేసుకున్నా. అందులో ఏంటంటే చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో చాలా దీంట్లో మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి చాలామంది అంటుంటారు. సో అలా ఈరోజు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా సరే ఒకప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే. తను ఆల్రెడీ 10-15 సినిమాలు చేసింది. 1-2-3 చూస్తే ఆమె కళ్ళు కానీ లిప్స్ కానీ ఆమెలో ఉండేటటువంటి ఒక అందమైనటువంటి తెలుగు అందం నాకు అనిపించి పక్కాగా ఈఎంఐ మన హీరోయిన్ అని ఫిక్స్ అయ్యి మేము తనని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడం జరిగింది. నేను చెప్తున్నానండి, ఈ సినిమా తర్వాత అంటే అది నేను కంపేర్ చేస్తానని తప్పుగా అనుకోవద్దమ్మా, ఒక నయనతార, ఒక అనుష్క లాంటి ఒక అందమైనటువంటి హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చింది అని అందరూ అనుకుంటారు. అంత గొప్పగా అంత అందంగా ఉంటుంది, అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. సో డెఫినెట్గా ఈ సినిమా తర్వాత నీకు ఒక పెద్ద ఫ్యూచర్ ఉంటుందమ్మా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఆయన కూడా ఈ సినిమాలో అంటే ఆయన రోజా పూల తర్వాత ఒక గ్లామరస్ హీరోగా అందరికీ తెలుసు, కానీ ఒక కొత్త కోణంలో ఆయన చూపించడం జరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక ఏసీపీ పోలీస్ ఆఫీసరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన తర్వాత మా రవివర్మ, ఆయనకి ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. సో నేనేమి అంటే ఏ క్యారెక్టర్ గురించి నేను ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి. అలాగే రవిప్రకాష్ గారు, మా కమల్, అలాగే ముగ్గురు ఇందాక మాట్లాడారు, వాళ్ళ ముగ్గురు ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్సు. సో వీళ్ళందరితో పాటు ఇందులో మా గణేష్ వెంకటరమణ్. సో నేను చేసిన డమరకంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఓకే ఆల్మోస్ట్ ఆల్ ఒక హీరోలాగా దిగుతాడు. సో అందులో ఆయన పర్ఫార్మెన్స్ చూసిన అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యారు. సో అలాగే ఈ సినిమాలో కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. సో నేనంటే కథకు సంబంధించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడతలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు, ఆయనకు ఒక పెద్ద ప్లస్ అవుద్ది. అలాగే ముస్కాన్ సేతి, ఈమె ఆల్రెడీ బాలకృష్ణ గారి పక్కనే పైసా వసూలు సినిమాలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేసింది. సో ఈరోజు నా కోసం ఇందులో ఒక రిక్వెస్ట్గా ఒక కీ క్యారెక్టర్, ఇందులో ఒక కీ రోల్, ఇంపార్టెంట్ రోలు. సో మేము అడిగంగానే తను వచ్చి ఈ పాత్ర చేయడం జరిగింది. నిడివి తక్కువైనా ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ అలాంటిది. సో ఇందులో ఈ సినిమా ద్వారా ఆమెకి చాలా ఒక మంచి అంటే జనాల్లోకి వెళ్ళి ఒక మంచి పేరు వచ్చేటటువంటి క్యారెక్టరు. సో చాలా థ్యాంక్స్ అమ్మా. సో అలాగే టెక్నీషియన్స్గా రఘు,
అంజీ, నేను బిగినింగ్ నుంచి చెప్పానండి, ఈ సినిమాకి మ్యూజిక్ అండ్ కెమెరా ఆ రెండు కళ్ళు లాంటివి అని. సో నేను ఏదైతే నమ్మి వీళ్ళిద్దరికి నేను ఆ బాధ్యతలు అప్పచెప్పానో ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళు. తనకి అంటే ఈ సినిమా ముందు ఆ తర్వాత అనేంత గొప్ప పేరు వస్తుంది. చేసిన 3 పాటలు అద్భుతమైన పాటలు ఇచ్చాడు. మా ఆదిత్య ఎందుకంటే నా ఎన్నో సినిమాలు చేసినటువంటి మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా మాధవ్ గారు, నిరంజన్ గారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో ఈరోజు మా సినిమాకి ఎంతో ప్రమోషను ఎంతో అద్భుతంగా వాళ్ళు చేస్తూ ఉన్నారండి. చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఆ ఆదిత్య ద్వారా రిలీజ్ అయిన మా పాటలు చాలా పెద్ద సక్సెస్ అయినాయి. రికార్డింగ్ రేపు పొద్దున్న సినిమా చూసిన అందరూ చెప్తారు అద్భుతంగా చేశాడు. జోనర్లోంచి ఇప్పుడు కొత్తగా ఈ జోనర్లోకి వచ్చి ఈ సినిమా చేస్తున్నానంటే ఎలా చేస్తాడు ఏంటని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఇది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా, అంటే సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ జస్ట్ ఒక 2వ నిమిషం 3వ నిమిషంలోనే అరెస్ట్ అయిపోతారండి. అక్కడి నుంచి సినిమా ఎండ్ వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్కంఠభరితంగా ఈ సినిమా ఉంటుంది. ఒక వండర్ఫుల్ స్క్రీన్ ప్లే బేస్డ్తో చేసినటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సో థియేటర్కి వచ్చిన ఆడియన్స్ని మాత్రం మేము అద్భుతంగా మెప్పిస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సో ఈ నెల 22వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాని నా గత సినిమాలు అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలో యమగోళం, మళ్ళీ మొదలైంది, బొమ్మన బ్రదర్స్, డమరకం, ఇలా అన్ని సినిమాలు ఎంతో సక్సెస్ చేశారు. అలాగే ఈ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏంటి అసలు ఎనర్జీయే లేదు, అసలు అందరికి నిద్ర వస్తున్నట్టుంది. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. సూపర్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక యాక్ట్రెస్కి ఇలాంటి అంటే ఫుల్ లెంత్ రోల్ రావడం, ఒక సబ్స్టాన్షియల్ రోల్ రావడం అండ్ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ రావడం చాలా అరుదు. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు నన్ను అప్రోచ్ అయినందుకు ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే అనుష్క, కాజల్ అగర్వాల్ అందరితో అంటే కుదరక అండ్ లాస్ట్లో యూ థాట్ మై యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్ అండ్ మీరు నా మూవీస్ చూసి నన్ను అప్రోచ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఇందాక చెప్పినట్టే నిజంగానే తెలుగు అమ్మాయిలకి అవకాశాలు లేవు అన్నది నేను కరెక్టే చెప్పాను. మీలాంటి డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి మేము ఇంకా సర్వైవ్ అవుతున్నాము. అండ్ ఇన్ దాట్ కేస్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ వన్ అండి. అండ్ నన్ను చాలామంది ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ చేశారు కదా ఇప్పుడు వరకు, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా హ్యాండిల్ చేశారంటే ఆయన డమరుకం చేశారు, విచ్ ఇస్ నాట్ ఎ కామెడీ. సో ఐ థింక్ డైరెక్టర్ అంటే అన్ని జానర్స్ చేయాలి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు సస్పెన్స్ థ్రిల్లర్ ట్రై చేసినట్టు ఎక్కడా నాకు అనిపించలే. ఎందుకు అంటే ఆయన సెట్కి వచ్చినప్పుడు లేదా మాకు నరేషన్ ఇచ్చినప్పుడు అండ్ ఒక్కొక్క షాట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తున్నారని ఎప్పుడు అనిపించలే. హీస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆయన క్లారిటీ చాలా ఉండింది. ఏ సీన్ ఎలా రావాలి, మూవీ ఎలా ద ప్రోడక్ట్ హౌ ఇట్ షుడ్ కమ్ అవుట్ అన్నది. సో అండ్ ఆయన చాలా పేషెంట్గా ఉంటారు సెట్స్లో అండ్ హీస్ వెరీ సపోర్టివ్ అండ్ కోఆపరేటివ్ అండి. ఆయన యాక్చువల్లీ ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు అంటే చాలా ప్లెజెంట్గా ఉంటారు, చాలా స్మైలింగ్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సో మా షూట్ కూడా ఎంత అంటే లైక్ నాన్ స్టాప్ అయ్యేది షూట్. సో ఆయన ఎప్పుడు అలా midnight 2కి షూట్ అయినా సరే ఆయన అలా స్మైల్ చేస్తూనే ఉంటారు. సో అంత ప్లెజెంట్గా మా షూట్ కూడా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే యాక్టర్స్కి మీలాంటి మంచి డైరెక్టర్స్ ఉండాలి అండ్ అంటే త్రూ అవుట్ షూట్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ సత్య ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండి. మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు. నాకు సత్యతో చేస్తున్నప్పుడు చాలా కాంపిటీషన్ ఫీలింగ్ ఉంటుంది, అంటే నేను బాగా చేయాలన్నట్టు ఉంటుంది. సో అంటే మంచి యాక్టర్తో చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీఈస్ విక్కీ కౌశల్ ఇన్ తెలుగు సినిమా టాలీవుడ్. సో డెఫినెట్గా అంటే ఒక మంచి బ్రేక్ వస్తే హిల్ బీ సమ్వేర్ ఎల్స్. So all the very best Satya, and it was lovely working with you. And
నెక్స్ట్ శ్రీరామ్ గారు, ముస్కాన్ సేతి, కృష్ణ భగవాన్ గారు, వేణు, అనురాగ్, అజయ్, రవి వర్మ గారు, వంశీ, వీళ్ళందరితో వర్క్ చేసి ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. నెక్స్ట్ మ్యూజిక్ రఘు కుంచే గారు, మీరు నాకు నెక్స్ట్ టైం అయినా అవకాశం ఇవ్వండి. నేను మీకు డేట్స్ ఇవ్వలేదని చెప్పారు, మీరు నెక్స్ట్ టైం నాకు అవకాశం ఇవ్వండి, నేను అలా ఏం చేయలేదు. సో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. యూజువలీ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఫస్ట్ కాపీ చూశాను అండ్ అమేజింగ్ ఇచ్చారండి, చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్లో నాకు గూస్ బంప్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. సారీ, నా వాయిస్ బాగా యాక్చువల్లీ షూట్లో పాడైంది. మీడియా మిత్రులందరికీ అండ్ పాత్రికలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అనర్గళంగా మాట్లాడమన్నారు కానీ కొంచెం యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజువలీ ఎప్పుడైనా మాట్లాడమన్నప్పుడు లాస్ట్లో మాట్లాడాలనుకుంటాను, ఎందుకంటే సో దట్ ఐ కెన్ క్యాచ్ సంథింగ్. కొంచెం నాకు మాట్లాడడం సరిగ్గా రాదని. బట్ ఈ ఒక్క ఫంక్షన్లో రాగల 24 గంటల టీంలో మాత్రం ఈయన తర్వాత మాట్లాడకూడదని నేను డిసైడ్ అయ్యా. ఎందుకంటే వాసన మాట్లాడిన తర్వాత అంత లెవెల్కి నేను ఎగ్జైట్ చేయలేను. ఆయన ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు, తర్వాత మాది కొంచెం డ్రాప్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గీత అండ్ థ్యాంక్ యూ హేమంత్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ. మన వాయిస్ అర్థమవుతుంది కదా? ఓకేనా? కొంత ఓకే. యా సో సినిమా గురించి చెప్పాలి. రాగల 24 గంటల్లో శ్రీనివాస్ సార్ అన్నట్టు నేను ఈ సినిమా కథ విన్న తర్వాత నేను నిజంగా చాలా భయపడ్డాను. ఈ క్యారెక్టర్ రాహుల్ అనే క్యారెక్టర్ నేను చేయగలనో లేదో అని పాజిటివ్గా భయపడ్డాను. అరే ఏంటి ఎక్కడైనా సరిగ్గా దానికి 100% ఇవ్వగలుగుతానో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. అంత గొప్ప క్యారెక్టర్ రాహుల్. నేను ఈ స్టోరీ తీసుకోవడానికి ముఖ్య కారణం ద వే ఇట్ వాజ్ రిటన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళందరూ నన్ను అంత బాగా పొగిడేటప్పటికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎనీ వన్ వుడ్ ఫీల్ హ్యాపీ. ఇట్స్ గుడ్ టు టేక్ ఆల్ దోస్ కమెంట్స్. బట్ వన్ థింగ్, స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు సార్. ద స్టోరీ ఈస్ వండర్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ ద రీజన్ నేను ఇది తీసుకోవడానికి స్టోరీ అండ్ ద క్యారెక్టరైజేషన్స్. ఈ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ లైక్ నాది, ఈషాది, శ్రీరామ్ గారిది, ఎవ్రీ వన్, రవి వర్మ, ఎవ్రీ వన్, దే హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్.